అండ్ రీసెంట్‌గా మనకి జమ్మూ కాశ్మీర్‌లో నియర్ బై జమ్మూ కాశ్మీర్‌లో ఆపరేషన్ సింధూర్ ఇష్యూ అనేది పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్యలో ఒక యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఇలాంటి టైంలో భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సను యూట్యూబరు ఇండియా నుంచి పాకిస్తాన్‌కెళ్ళాడు. సో, ఎన్ఐఏ వాళ్ళు, మన ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన్ని. సో, ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు? ఈ భయ్యా భయ్యా భయ్యా. ఎస్ ఈ సన్నీ యాదవ్. యాహ్! ఓకే. ఇతను కొంతమంది ఓవర్ యాక్టివ్ అనమాట. హ్మ్. ఏదో ఒకటేసారి ఆకాశాన్ని మింగేద్దాం ఓకే. అంటే అంత ఆతృత, అంత తొందర, అంత ఇదనమాట. అదేదో సాధించేయాలి, నేనేదో పేరు సంపాదించేసేయాలి, అటెన్షన్ కోరుకునేవాళ్ళు. ఒకటేసారి చెప్పాను కదా ఆకాశాన్ని మింగేద్దాం. అంత ఆశ, అంత ఆతృత ఉంటే పెరుగుట విరుగుట కొరకే. ఆ! ఇప్పుడు అంతే అయింది అబ్బాయి విషయంలో. ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జ్యోతి మల్హోత్రా ఒక అమ్మాయిని చూసాం. అవును. తను కూడా యూట్యూబరే. హ్మ్. మరి అన్వేష్ అతను యూట్యూబరే. అతని మీద కూడా ఏదో కొంచెం ఒక మబ్బులాగా అలా వచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది అపవాదం అనేది. ఓకే. వీళ్ళని ఏంటంటే అవతల వాళ్ళు ఒక వీళ్ళ ద్వారా మీడియేటర్స్గా వాళ్ళు ఉపయోగించుకోవడం అనమాట. వాళ్ళ యొక్క ఉగ్రవాదానికి కానీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళు ఉగ్రవాదంలో భాగంగా తీసుకోవడం అనేది వాళ్ళు ఒక కనిపెట్టిన ఒక కొత్త విధానం. భయ్యా సన్నీ యాదవ్‌కి పాకిస్తాన్ వాళ్ళతో, ఉగ్రవాదులతో అనే సంబంధం అనేది ఉంది అనేది నిజమంటారా? ఇప్పుడు అదే చెప్తున్నా, వెళ్ళాడు పాకిస్తాన్లోకి. ఇప్పుడు పెహల్గామ్ ఇది జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడని చెప్తున్నారు, Yes. దాడులు జరిగినప్పుడు.